ఎడ్ల బాలాచారి బర్కత్పల్లి పరిగి మండల్ వికారాబాద్ డిస్ట్రిక్ట్ తెలంగాణ. మరి నేను ఈ శ్రీకరాయిల్ ఫ్యామిలీలకు చేరి కూడా 8 నెలలు కాబోతుంది. మరి దానికి నేను ఈ కంపెనీలో కూడా అడుగు పెట్టడానికి కారణం ఎవరంటే మా గ్రేట్ లీడర్ గారు మీ అందరి ముందు అతనికి విఠల్ సార్ గారికి కూడా మరి నా యొక్క శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఎందుకు అంటే ప్రత్యేకత అంటే విద్య గురువే మనకు దారి చూపించినోడే గురువు. మనం ఎంత చేస్తున్నామా ఏం చేస్తున్నామా తర్వాత. కాబట్టి ఈ శ్రీకరాయిల్ కంపెనీకు నన్ను 3 నెలలు కష్టపడి నేను వద్దు సార్ నేను చాలా నేను ఇప్పటికీ 15 కంపెనీలు చేసిన 20 నుంచి మార్కెటింగ్ చేస్తున్నాను. ప్రతిదీ చాలా గట్టిగా చేస్తాను. అయితే వద్దు సార్ నేను అన్నిట్లో చేసిన దాంట్లో పిరాల్స్లో చేసిన దాంట్లో దాంట్లో కూడా 50 లక్షలు ఇప్పించిన అంతా నాకు వద్దంటే అట్లా కాదు. అట్లా లేదు. శ్రీకరాయిల్ గోల్డ్ అండ్ డైమండ్ చిట్ ఫండ్ కూడా మనకు 36 ఏళ్ళ నుంచి మరి ఎండి రాజన్ కరాయిల్ కూడా బాగా సర్వీస్ ఇచ్చి మంచి కంపెనీ గవర్నమెంట్ అనుగుణంగా మరి జిఎస్టీ ట్యాక్సీ కడుతూ కంపెనీ చాలా బాగుంది సార్. దీంట్లో చేయండి, దీంట్లో చేస్తే మనకు మంచి పోతుంది, మంచి ఇన్కమ్ ఉంది సార్. వారానికి 40,000 నెలకు 1,00,000 అవకాశం ఉందంటే మరి ఆ రోజు సార్ చూద్దాము అని చెప్పిన. ఆ రోజు కూడా లొంక ఆంజనేయ స్వామి కాడ నేను భజనలో కూర్చున్నా. మరి మళ్ళీ వారం కూడా సార్ మీరు ఒక్కసారి టైం అయింది సార్. మరి మన గురించి మరి శ్యామరావు గారు సార్ అని హైదరాబాద్ నుంచి ప్రతి వీక్కి 40,000 తీసుకునే వ్యక్తి వస్తుండని మరి మీరు కంపల్సరీ ఒక్కసారి టైం ఇవ్వండి సార్. వెంకటేశ్వర గుళ్ళే కూర్చున్నామంటే అరే సార్ ఇంత అంటుంది కదా దోస్తు, అరే మా అక్కను కూడా ఆల ఊరికి ఇచ్చినాం చిట్టంపల్లి, సరే చూద్దాం ఇంత అడుగుతుండే కదా ఒకసారి ఇంత చూద్దాం అన్నిట్లో ఇది కూడా అని చెప్పి రావడం జరిగింది. అక్కడ రాము సారు, విఠల్ సారు, జంగయ్య సారు, మరి నరసింహ సారు వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు అర్పిస్తున్నాము. మరి ఇక్కడ ఉన్న మరి ఆర్గనైజర్ కావచ్చు, ఫీల్డ్ ఆఫీసర్ కావచ్చు, మరి ఏజెంట్స్ కావచ్చు, కొత్త వచ్చిన వారికి కూడా నా శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నాను. అయితే అక్కడ పట్టు వదలకుండా బాలా సార్ అయితే దీంట్లో బాగా పనిచేస్తాడు అని ఆయన చాలా కష్టపడి మరి ఆ రోజు వెంకటేశ్వర టెంపుల్లో నిజం చెప్తున్నాం కనీసం 8-10 మందితో స్టార్ట్. నేను ఎట్లా దిగినంటే ఆయన బ్యాంక్ స్టేట్మెంట్ తీసుకొని వచ్చాడు. ఎవరు? శ్యామరావు సార్ వాళ్ళ గురువు. ఆయన ఏం చేసిన ఆయన అంటే వారానికి 40,000 నేను చూసిన నా కళ్ళతో చూసి నేను అనుకున్నా 15,000 టీం ఉంది నాకు. ఏసీఆర్ మార్కెటింగ్ 2 సంవత్సరాలు 24 లక్షలు తీసుకున్న ధనాన్ని సింపుల్ బిజినెస్ దీంట్లో ఎందుకు చేయలేకపోతే నేను అనే దృఢ నిశ్చయంతో సరే సార్ చూద్దాం అని మొదలుపెట్టిన ఒకటే రోజు 20 మంది నుంచి ఏం చేసిన మా భార్యను కూడా ఒకటే రోజులో ఫీల్డ్ ఆఫీసర్ కూడా చేయడం జరిగింది. ఆమె కూడా ఆర్గనైజర్ అయింది. మరి మేము మంది ఎవరో కాదు, మా అమ్మ 70 ఏళ్ళు ఉంటుంది. మా ఇంట్లో అందరినీ అంటే అందరు వర్క్ చేస్తుంది కాబట్టి ఎవరైనా చేయొచ్చు అని లాస్ట్కి మా అమ్మను కూడా మొన్నేసి ఒకటే వారంలో ఫీల్డ్ ఆఫీసర్ చేయించిన. మరి ఇప్పటికీ ఆమెకు 20 జతలు అంటే 24,88,100 రూపాయల కమిషన్ పడ్డదండి. ఇప్పుడే ఆమె బ్యాంక్ కూడా ఓల్డ్లో పడిండే వెనకటికి కూడా తీసిట్టింది. అసలు అకౌంట్ వెళ్ళి 0 అకౌంట్ ఉండే ఓల్డ్లో తీసిట్టింది. దాన్ని నేను పేరు తప్పు పడ్డది, విమలమ్మ పడ్డది, విమలమ్మ పడ్డది. అప్డేట్ తీసుకొని ఒకటి దగ్గర రాసుకొని సార్ మంచిగా సార్ తెచ్చినాను అన్నీ చెప్పి బ్యాంకులో ఉంటే మీకు చూపిస్తా. శ్రీకరాయిల్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ నుంచి ఎట్లా పడతాయి చూడండి. అది చూసి నాకు కళ్ళు తిరుగుతున్నాయి. నిజం చెప్తున్నాను. అంత ప్రాంప్ట్ కంపెనీ అంటే ఇప్పుడు దేవుడు ఎక్కడ ఉందో మనకైతే తెలియదు. ఉన్నాడు దేవుడు లేని మనం మాట కూడా మాట్లాడలేదు. కానీ కనిపించే దేవుడే మన రాజన్ కరాయిల్ అని ఆయనకు కూడా మీ అందరి ముందు శిరస్సు వచ్చి ఎన్నో లక్షల మందికి మరి 36 ఏళ్ళ నుంచి కూడా కంపెనీ 36 ఏళ్ళ నుంచి కంపెనీ నడుస్తుందంటే ఎంత గ్యారెంటీ ఉంటే నడుస్తుంది. లేకపోతే ఎన్నో కంపెనీలు బోల్తా కొడుతున్నాయి. ఎందుకంటే గవర్నమెంట్కి జిఎస్టీ కట్టక ట్యాక్స్ చెల్లించక పోస్ట్ ఆఫీస్ కూడా కట్టి మరి పోస్ట్ ఆఫీస్ ద్వారా కూడా 5 ముక్కుపడతలు వచ్చినాయి. అంటే అక్కడ పోస్టులు కూడా నిలబెడుతున్నాం గవర్నమెంట్ పోస్టులు. అంత ప్రాంప్ట్ కంపెనీ. మరి నేను కూడా దీంట్లో నాకు 45 మంది ఫీల్డ్ ఆఫీసర్లు ఉన్నారు. మరి డిఓ కూడా దగ్గర ఉన్న డిఓ క్యాడర్కు దీంట్లో నాకు 4,50,000 వరకు టోటల్ వచ్చింది. ముగ్గు పొడకలతో 2 చెట్లతో కలుపుకొని ప్రతి వారము 10, 15, 20 వేలకి ఈ వారం తక్కువ పడుతుంది. అంటే 10, 15, 20 వేలు అంటే నాకు మొన్న ఫస్ట్ శంకరపల్లి పోయిన నెలలో 48,000 పడ్డది. మా భార్యకి 13,000 పడ్డది, మా బాబుకు 10,000 పడ్డది, మా చిన్న బాబుకు వెంకటరామల జోలేట్ చేస్తాడు 4,000 పడ్డది, నాకు 8,000 పడ్డది. అంటే టోటల్ అమౌంట్ లెక్కేస్తే 48,000 పడ్డది. ఒక వారం ఎవరు సంపాదిస్తారు సార్? నేను చదువు కూడా లేదు. నాకు మళ్ళీ 9వ తరగతి నేను చదివాను.
కాకపోతే నిజం చెప్తున్నా, నేను వృత్తిని చేసిన నా చెత్తపోటు మాత్రం ఉన్నది. 15 సంవత్సరాలు ప్రతి చుట్టుముట్టులలో కూడా అప్పుడు బడలీళ్ళు కట్టి దూరాలు చెక్కింది, వాసాలు చెక్కింది. 16 ఏళ్ళకి పెద్ద వర్ష పట్టిన నేను. మరి అన్ని రోజులు 15 సంవత్సరాలు చేస్తే పొట్టకు పట్టకే మా సంసారం అయింది. మరి ఈ రోజు 24 లక్షలు పెట్టి మంచి బిల్డింగ్ కట్టినా, మంచి కారు ఏదనుకుంటే అది చేస్తాను. నేను దీంట్లోకి వచ్చి అడుగు పెట్టినా 3 లక్షలు వచ్చిన 1,00,000 పెట్టి యూనికాన్ తీసుకున్నాను. పాత యూనికాన్ కూడా బాగుండే, లేదు కొత్త తీసుకోవాలి, నేను చాలా అడుగు వరకు చాలా తిరగవలసి వస్తుందని చెప్పి మొన్న బండి తీసుకున్నాను. మా బాబు పెద్ద బాబు డాడీ నాకు బుల్లెట్ కావాలన్నాడు. నేను 1,00,000 ఇస్తారా నువ్వు మిగతా కలిపి 2,81,000 రూపాయలు పెట్టి బుల్లెట్ బండికి ఇచ్చిన. అంటే ఇవన్నిటి కారణం ఏంటంటే బిజినెస్. ప్రపంచ ధనికులలో బాగా లెక్క పెట్టండి, బిజినెస్ దారుడే. వ్యవసాయం కాదు అక్కడ. వ్యవసాయం లాభాలు నష్టాలు ఉంటాయి. ఏదన్నా దందా చేస్తే లక్షల కోట్లు పెడితే లాభాలు నష్టాలు ఉంటాయి. కానీ ఇక్కడ మనకు 2 ఇన్కాలు ఉంటాయి. కష్టం చేస్తే వచ్చేది యాక్టివ్ ఇన్కమ్, ప్యాసివ్ ఇన్కమ్ అంటారు. ఇక్కడ మన దగ్గర రెఫర్ సిస్టమ్, హిందువులు ఇచ్చే డబ్బులు అంటే నిన్న నాకు షార్నాల శ్రీకాంతరావు అని పోస్ట్ మ్యాన్ ఉంటాడు, 8 ఐడీలు ఇచ్చింది. 8 ఎంత సార్? 32,200 పడ్డది. తక్కువనా సార్? నేనేం నా ప్రమేయం లేదు అక్కడ. పోయినా 2-3 సార్లు సార్ నేర్పించిన, ఐడి కొట్టడానికి నేర్పించిన, అన్ని వాళ్ళే చూసుకుంటున్నాను. నేను నిన్న 3 రోజులు పోయినా. ఎక్కడ పోయినా? పడల్ చెరువు, బొల్లారం, ఐడియా బొల్లారం, రుద్రారం, పాటికనపూర్, అక్కడ పోయి 20 ఐడీలు 20 మందిని కొత్తగానే పెట్టి వచ్చిన. అంటే నేను వానకు ఎండకు నేను ఎక్కడ తగ్గట్టున్నాను. ప్రాణం పోయినంత వరకు కూడా ఈ శ్రీకార్యాలు మాత్రం వదిలిపెట్టేది లేదు. లక్షల కోట్లు సంపాదించుకున్నా. నిజం చెప్తున్నా, నేను 50 సంవత్సరాల ఇప్పటి కూడా మీకు చూసి అనిపించకుండొచ్చు, అనిపిస్తుంది. కానీ 70 కిలోమీటర్లు రాత్రి 7 గంటలకు వెళ్ళినా 7 గంటల నుంచి ఎడతెరిపి లేకుండా వాన కొట్టింది. నేను ఏం వేసుకోలేదు, హెల్మెట్ మాత్రం ఉన్నది. బ్యాగుకు ఒక కవర్ చుట్టినా తీసుకుని వచ్చిన. నేను సిద్ధులూరు కాడికి వచ్చిన, నాకు నోటి మాటలు వస్తాయి, చేతులు అసలు ఎక్సలెంట్ ఏమైనా వస్తుంది. మా పూర్వనికి ఫోన్ చేసిన, ప్రతి బంగారం పని మీద హైదరాబాద్ పోతాడు. నేను చచ్చట